వాడికి నెక్స్ట్ వీక్ మనం కంపల్సరీ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకోవచ్చు. అంటే తనుజని టార్గెట్ చేయడం వల్లనే రమ్య మోక్ష ఓడిపోయిందా? బయటకు వచ్చిందా? బయటకు వచ్చేసింది. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఎట్లున్నారు బయట. తనుజ నామినేట్ చేయడం వల్ల ఆయిషకి టైఫాయిడ్ వచ్చిందా? టైఫాయిడ్ అంటే మనం మన హెల్త్ సంబంధించిన ఎక్కువ మాట్లాడలేమన్నా. కంపల్సరీ దేవుడు అనేవాడు శిక్షేశాడా తనుజని తిట్టడానికి? అంతే, దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే న్యాయం తల్లే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి తనుజ వంట చేసి ఆడుకోవాలి, టార్గెట్ చేయడం చూసారు. ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ నుండి. ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అంటే రమ్య మోక్ష జిమ్ చేయలేదు, లేకపోతే ఆ టాస్క్ కూడా బాగా ఆడలేదు, అందుకే బయటకు వచ్చిందంటారు. అది కరెక్టేనా? నువ్వు బయట కండలు చూపించినంత మాత్రాన్ని బిగ్ బాస్ వెళ్ళి కండలు చూపించి ఎవరు సపోర్ట్ చేస్తారన్నా? నువ్వు ఉండాల్సిన లిమిట్ ఉంటే ఉంటావు బిగ్ బాస్ లో, లేకపోతే ప్రజలకు నచ్చి తీసేశారు అంతే. అంటే ఇప్పుడు రమ్య మోక్ష వల్ల తనుజకు ప్లస్ అయిందంటారు కొంతమంది, అన్ని ఇంట్లు ఇచ్చింది అది అంటున్నారు. ఆ వల్ల ప్లస్ అయిందంటారు, తనుజకు మైనస్ అయింది. ఒకటి ఏంటంటే తనుజకు వల్ల అమ్మ లెగలని చూసింది, జనాలు ఆమె తొక్కేశారు. తనుజకు ప్లస్ పాయింట్ అయింది అంతే. తొక్కగానే పైకి వేసావు, నెక్స్ట్ వీక్ వాళ్ళు ఉండరన్న. అది ఎవరైనా సరే అంతే. అంటే రమ్య మోక్ష చాలా ఎక్స్పెక్టేషన్స్, బాగా ఆడుద్ది అది ఇది అన్న ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఇంత 1 వీక్ కే బయటికి రావడం ఎలా చూస్తున్నారు? చాలా బాధాకరం అన్న. ఎందుకంటే చాలా మంది బాయ్స్ మెయిన్ అంటే ఆమె మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. కండలు చూపిస్తుంది బిగ్ బాస్ అంతా, ఇంకా పచ్చళ్ళు అమ్మేస్తాను చూసి చాలా మంది అనుకున్నారు. కాబట్టి పాపం ఆమె ఎలిమినేట్ అవ్వడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏం కదక్క, ఈసారి కాబట్టి నెక్స్ట్ సీజన్ కైనా వస్తావు, కానీ తనుజతో మాత్రం దయచేసి పెట్టుకోమాకక్క. ఎందుకంటే ఆమె ఫైర్ మీద ఉంది కాబట్టి జనాలు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఎంత ట్రై చేసినా సరే ఆమె కన్నా తక్కువే అక్క. ఇప్పుడా మాక్సిమం పెరుగుతాయి అన్న. ఎందుకంటే తనుజ నెగిటివ్ చేసింది ఆమె, కంపల్సరీ నెగిటివ్ చేస్తారు. అబ్బాయిలు చూసి నేర్చుకుంటారా బాయ్. ఇప్పుడైనా ఇంతసేపు ఐఫోన్లు పెళ్లికి వాడి మోసాలు చేస్తుంటారు, ఇప్పటికైనా నిజాలు తెలుసుకుంటారా బాబు. ఇప్పుడు పిక్లీ సింగ్ బయటకు వస్తే మాత్రం తనుజ టార్గెట్ చేసింది అన్న. ఇప్పుడు నుండి ఆమె టార్గెట్ చేస్తారు అనుకుంటా. దమ్ము శ్రీజ కూడా రీఎంట్రీ అయింది కదా, ఎలా చూస్తున్నారు? ఇంకా ఇప్పుడు ఈ ఒత్తిడి దాటింది, ఇంకా సెకండ్ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆమె ఎంత అరిసినా ఎంత చేసినా తనుజన్ మీద తక్కువే అన్న. ఎందుకంటే కొంతున్నంత మాత్రం బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందా? జనాలు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఇంత అరుస్తున్నా, నాకు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఎవరు సపోర్ట్ చేయరు. మంచిగా ఆడితే గేమ్ తో బిగ్ బాస్ లో ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంట్లో కూర్చొని పదం చేసుకుంటది ఎవరైనా. అంతే. దివ్యాల మాదిరి అంతే. ఎట్లా ఇద్దరు పోటీ పడితే ఎలా ఉంటది? పోటీ పడితే ఇంక మామూలుగా ఉండదు, పుష్ప 3 కనిపిస్తుంది అన్న అంతే. కానీ ఎప్పుడైనా సరే దివ్యాల మాదిరి అక్కకి తనుజకు మై ఆల్వేస్ సపోర్ట్. నిజంగా అంటే దివ్యాల మాదిరి బాండింగ్స్ వద్దు, బాండింగ్ పెట్టుకోకూడదు అని చెప్పేసి అన్న. ఒక విషయం, తనుజకి అంత హెల్ప్ అయిపోతే కళ్ళమ్మ నీళ్ళు కాసిన మమ్మీ డాడీ వెళ్ళిపోయాడని చెప్పి మమ్మీ ఉంది కాబట్టి ఆమెకి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తున్నాను. రీతు పక్కన అవుతుందన్న. ఇదేం అక్క నువ్వు రీతు అక్క అంత చేస్తున్నావు అసలు బిగ్ బాస్ లో. నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి పక్కకు వచ్చి నవ్వమాక అక్క. తనుజకి ఎంత బాధపడింది తెలుసు. పవన్ కళ్యాణ్ అయితే మరీ నవ్వుతారు బయట, ఎందుకే అంత ఎమోషనల్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏడో మాకన్నా తనుజకి ఏం కాదు, ఆ దేవుడు